హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ టాపిక్లోకి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏదైతే పేకాట క్లబ్బులను వచ్చేసి అన్నీ కూడా ఉండకూడదు అనే విషయాన్ని పోలీసులకు అనేది చెప్పడం అనేది జరిగిందండి. ఇది ఒక మంచి డిసిషన్ అండి నా దృష్టిలో వచ్చేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక మంచి డిసిషన్ గా నాకు భావిస్తున్నాను. అదే కాకుండా ఇది మెయిన్ గా చేసేది ఎవరండి? కూటమి నాయకులే చేస్తారు. 90% ఆఫ్ పీపుల్ కూటమి నాయకులే చేసే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి వైసీపీలో కూడా ఒక 10% ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరైతే కూటమితో కొలాబరేషన్ అయ్యి ఆ నాయకులతో కొలాబరేషన్ అయ్యి చేసే కార్యక్రమం ఉంటుంది తప్ప కూటమికి తెలియకుండా ఏ నాయకుడు కూడా చేసే కార్యక్రమం అనేది జనరల్ గా ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఇదని కాదు, పేకాట క్లబ్లని కాదు, పర్మిట్ రూములు, బెల్ షాపులు, కల్తీ మద్యం, ఇంకా క్యాసినోస్, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో విచ్చలవిడిగా చేయడం అనేది జరుగుతుందండి. నేను చాలా వీడియోస్ చెప్తున్నాను ఈ విషయం. ఇంకోటి ఏంటంటే దీంట్లో 2 విధాలుగా ఉండొచ్చు. ఏదైతే ప్రభుత్వం వచ్చేసి తూతూ మంత్రంగా చేసే అవకాశం ఉంటుంది. 2-3 పట్టుకొని చేసే కార్యక్రమం ఉంటుంది. లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది ఆస్తులు పోతున్నాయి. అలాగే వచ్చేసి చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఆస్తులు పోతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రాబ్లం వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ జరిగే అవకాశం అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది జనరల్ గా. ఇది మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ నా దృష్టిలో. ఎందుకంటే మొన్న కూడా చెప్తున్నట్టు మీరు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి, లేక ఎవరన్నా తప్పు చేసి బెల్ట్ తీయండి అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన మాటల వరకే పరిమితమై ఉంటాయి, కానీ యాక్షన్ లేదు. యాక్షన్ లేనప్పుడు ఇంకా నువ్వు మాటలు చెప్పి ఏం చెప్పినా ఏం ఉపయోగాలు ఉంటాయి చెప్పండి. అంటే ఇసుక విషయంలో అట్లని చెప్తాడు, కల్తీ మద్యంలో అట్లని చెప్తాడు, అన్ని విషయాలు అట్లా చెప్తాడు, కానీ యాక్షన్ ఉండదు. తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం అనేది ఎక్కువ ఉంటుంది జనరల్ గా. ఇది మెయిన్ గా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే దీన్ని సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈ కల్తీ మద్యాన్ని కానీ, లేకపోతే బెల్ షాపులు కానీ, ఈ పేకాట క్లబ్బుల్ని కానీ గ్రౌండ్ లో చాలా వరకు నిర్మూలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే దీనికి ప్రజలకి మేలు జరగట్లేదు, ప్రజలకి అన్యాయం జరుగుతుంది నాకు అర్థమైంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తుంది, బేసికల్ గా మనం ఏం చెప్పాం అధికారంలో రాకుండా, కల్తీ మద్యం అమ్ముతున్నామని ఒక ప్రభుత్వం గురించి చెప్పాం. పోయిన ప్రభుత్వం మనం చేస్తుంది, మనం బెల్ షాపులు విచ్చలవిడిగా అమ్మడం ఏంది విచిత్రం. ఇది కూటమి ప్రభుత్వం క్షమించదు అని చెప్ప మాటల వరకేనా? అది కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపుగా ఒక 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దాకా గొడుగుల్లాగా పర్మిట్ రూమ్లు వచ్చినాయి, చాలా వరకు క్యాసినోస్ వచ్చినాయి, చాలా వరకు పేకాట క్లబ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం. మనం దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇలాంటివి ఆపాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉందండి. ఎందుకంటే ఇది ఆపకపోతే ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత అనేది వస్తుంది. నేను పోయిన వీడియోలో ఈ విషయాన్ని చెప్పాను, విషయాన్ని క్లియర్ గా. ఎందుకంటే మనం ఏదైతే ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళేమో 10% చేస్తే మనం 70-80% చేస్తున్నాం. సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మాటల వరకే ఉండకూడదు, ఎప్పుడైనా మన చేతల్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు పవన్ కళ్యాణ్ గారు కానీ చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు ఏం చేస్తారండి, పోలీసులు అన్ని కూడా పొలిటికల్ గవర్నెన్స్. ఏమైతే పొలిటికల్ గవర్నెన్స్ ఏంది, వాడిని కొట్టు వీని కొట్టు, ఇవే కదా జరిగింది. మొన్న ఒక హత్య జరిగింది, ఒక కులంలో ఇంకో కులం వాడు వచ్చి వీని చంపేసినాడు. అది ఎక్కడ ఏం జరిగింది, అది పొలిటికల్ గవర్నెన్స్ లో మిస్టేక్సే కదా అవి. మనం చేసిన మిస్టేక్స్ మనమే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్, ప్రతిసారి చెప్తుంటా, పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నంత కాలం ప్రజలకి న్యాయం జరగదు. ఎప్పుడైనా కానీ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏదైతే నిర్మూలించిన వాలంటీర్ వ్యవస్థను తెచ్చేసి ఎవరైతే ఎమ్మెల్యేస్కి అధికారం ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ఒక సెటరేట్ అవుతుంది ఏదైతే మొత్తం గవర్నమెంట్ మొత్తం. లేకపోతే ఇష్టం ఉన్నట్టు కరప్షన్స్, ప్రతి దాంట్లో కరప్షన్. ఎక్కడైనా కరప్షన్ ఆగిన లేని చోటు ఏదైనా ఉందా? అంతా కరప్షన్, ప్రతి ఒక్కటి కరప్షన్, ప్రతి ఒక్కటి తినడమే. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేయలేదు, కానీ ప్రజలు ఓడగొట్టారు, అది వేరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కరప్షన్ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది? తను ఎక్కడ కూడా కరప్షన్ ఎంకరేజ్ చేయలేదు. గ్రౌండ్ లో చేస్తారు కొంతమంది, ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా జరిగే అవకాశం ఉంటది. అదేమి మనము దాన్ని ఆపేటట్టు కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మన డిఎన్ఏలో అది వచ్చేసింది ఆ కరప్షన్ అనేది. ఎందుకంటే
ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం మనం మొదలు పెట్టారు ఆ కరప్షన్. దానివల్ల కరప్షన్ చేసినా తప్పు కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయినారు అందరూ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, కరప్షన్ ని ఎంకరేజ్ చేయకండి. సరే ఇప్పుడు చాలా మంది అనుండొచ్చు, కొంతమంది నాతో అంటున్నారు ఈ మధ్య, ఏమంటే మీరు కరప్షన్ అట్లా మాట్లాడొద్దండి, ఎందుకంటే మాకు కూడా ఖర్చులు ఉంటాయి, మేము కూడా డీజిల్ కొట్టియాలి, మేము కూడా పిల్ల పెళ్లి కావాలంటే మేము కూడా డబ్బులు ఇవ్వాలి, దీనికోసం ఇవన్నీ మేము చేస్తున్నాము, ఎవరన్నా మా దగ్గరకు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కొంచెము, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము కరప్షన్ గురించి మీరు ఎక్కువ మాట్లాడొద్దు, అది అన్ని కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ మేము రికవరీ చేసుకోవాలి కదా, మళ్ళీ మేము కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఇవన్నీ చెప్తే కార్యక్రమం అని. కానీ కరెక్ట్. మరి మీరు ఎందుకు రాజకీయాల్లో ఎందుకు వచ్చారు? మీరు ఫస్ట్ మీరు సేవ చేయనీకి వచ్చారా, లేకపోతే డబ్బు సంపాదించుకోనికి వచ్చారా? నాకు అర్థం కాదు. అంటే మీరు వ్యాపారం చేసుకునేటట్టయితే రాజకీయాలకు రాకండి, వ్యాపారమే చేసుకోండి. వ్యాపారమే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? బిజినెస్ మ్యాన్స్ అందరూ ఎందుకు అంటే, జనరల్ గా ఇప్పుడు వీళ్ళ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళ కంపెనీస్ అదే వీడు ఒక బిజినెస్ మ్యాన్కి వెళ్తే అధికారులు హింసించుకొని తింటారు, అప్రూవల్స్ తొందర చేయరు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి అవే డబ్బులు ఇక్కడ పెట్టి మీరు ఎమ్మెల్యే అవుతున్నారు జనరల్. అంతేగా జరిగేది, అంతకు మించి ఏముంటది మీరు చేసేదంతా. కొంతమంది నిజాయితీ కూడా వచ్చేటోళ్ళు ఉంటారు, నేను దాంట్లో అవి ఉంటది ఇది ఉంటది, మాక్సిమం ఇట్లానే ఉంటది జనరల్ గా. అది ఇలాంటివన్నీ కూడా మనం రాజకీయాల్లోకి వచ్చింది ఎంతో కొంత సేవ చేయడానికి మనం వచ్చింది. సరే ప్రజలు కూడా కరప్ట్ అయిపోయిన తర్వాత మనం కూడా ఏం చేయగలం అని చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు కూడా డబ్బులు తీసుకుంటారు, అది ప్రజలు కూడా ఆలోచించాలండి. ఎందుకంటే మనం చొక్కా పట్టుకొని అడగాలంటే, మనం డబ్బులు తీసుకోకుండా ఉంటే చొక్కా పట్టుకొని అడగ, మనమే డబ్బులు తీసుకొని వీడు మారాలి వారు మారాలంటే అది డిఫికల్ట్ జోన్, అది కూడా ఉంటది జనరల్ గా. అయితే మెయిన్ గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా జనరల్ గా ఇవన్నీ కూడా ఆపాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఇక్కడికక్కడ కంట్రోల్ చేయకపోతే మాత్రం కష్టము జరిగే అవకాశం ఉంది, కూటమి కూడా ప్రాబ్లమేటిక్ గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇవన్నీ కూడా చెడ్డ పేర్లు అండి జనరల్ గా. వీళ్ళందరూ కూడా అదేదో మీడియాతో కంట్రోల్ చేస్తున్నారు తప్ప అది గ్రౌండ్ లో చాలా బలంగా వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, నష్టపోవద్దు. ఇప్పుడు నష్టపోయారు అనుకోండి, నెక్స్ట్ టైం నేను క్లియర్ గా చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఈ టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం వేరే లెక్క ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటాక్స్ అనేది జరగలేదు అసలు నా దృష్టిలో అయితే. ఎందుకంటే అవి 10% ఎక్కడో చెదరమదరగా జరుగుతూనే ఉంటాయి, అవి కామన్, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి. కానీ ఈ టర్మ్ మాత్రం అసలు కూటమి చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు, వాళ్ళు చేసిన అన్ని మాటల వరకే ఉంటది. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాటల వరకే ఉండేటోళ్ళు, వీళ్ళందరూ ఏది యాక్షన్ ప్లాన్ లేదు వీళ్ళ దగ్గర. అంత మాటలు డైలాగులు వేసుకోవడము, అందరూ కలిపి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే గారు అందరు కలిపి. ఎందుకంటే మనం ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇవ్వకపోతే నష్టపోయేది మనం. ఎందుకంటే ప్రజలకి మనం ఏం చెప్తామో దాని మీద కట్టుబడి ఉండండి అనేది నేను చెప్తాను. ఈ సంక్షేమ పథకాలు అరకొర చేసేస్తున్నారు, ఓకే ఫైన్. మళ్ళీ అభివృద్ధి, ఇప్పుడు బెటర్ అభివృద్ధి తీసుకొస్తారు. అంటే కొన్ని అయితే గూగుల్ది తీసుకొచ్చే కార్యక్రమం, అంటే గూగుల్ అనేది ఒక పెద్ద కంపెనీ అండి, దాన్ని మనం విషయం చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది బేసికల్ గా మనకు ఒక ప్లాట్ఫామ్ లేదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ కావాలి అంటే మనకి ఒకటి ఉండాలి జనరల్ గా, అంటే ఒక కంపెనీస్ అనేది రావాలి. ఇది ఏ హబ్ అంటే జనరల్ గా ఏంటంటే ఇంకా దాని అనుబంధంగా కొన్ని కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. 300 జాబులే వస్తాయి డేటా సెంటర్ కి, 200, 250, 300 ఆ రేంజ్ లోనే జాబులు వస్తాయి. వీళ్ళు చెప్పిన లక్షలు ఏం జాబులు రావు. జనరల్ గా ఏంటంటే ఆ ఏ సెంటర్ వల్ల వేరే కంపెనీస్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. అభివృద్ధి జరుగుతుంది, టైం విల్ బి టేకెన్. ఎందుకంటే ఒక 10 years లో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఈ ఏఐ హబ్ వల్ల. ఇది మంచి విషయమే. చాలా మంది వైసీపీ నాయకులు అందరికీ కూడా నేను చెప్తుంది, అతిగా ప్రచారం అవసరం లేదు, ఎందుకంటే ఇది మంచి విషయం. సరే ఇది వచ్చి ఇది ఎందుకు అంత అవుతుంది ఇంత అవుతుంది అంటే, దేంట్లో అయినా కానీ ఏ దాంట్లో అయినా కానీ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెంబర్ 1, ఏ ఇండస్ట్రీస్ లో నెంబర్ 1. ఇంకొకటి వచ్చేసి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఉండకుండా అంటూ ఏ కంపెనీ రాదు జనరల్. అంటే దానివల్ల ఫ్యూచర్ లో ప్రజలకు ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద అవుతుంది. ఇప్పుడు కంపెనీ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇవన్నీ కూడా సాధారణం. కానీ మనం ఎంతవరకు దీన్ని పాలసీ కరెక్ట్ గా చేస్తామనే దాని మీద ఉందంటే, మనకు పాలసీ కానీ కరెక్ట్ పెడితే ఇట్లుంటే మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటాం అంటే మనకు కరెక్ట్ గా చెప్పే తీరు కూడా ఉండాలి. ఉన్నప్పుడే నీకు బెనిఫిట్ జరుగుతుంది, ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది, మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఒకటి వదిలేస్తే కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ. జనరల్ గా వీళ్ళని కదా, అందరూ కూడా అప్పుడు అట్లా చేసిన వాళ్ళే. కానీ చెప్తున్నాం, ఎప్పుడైనా కానీ మనం చేయాల్సింది ఏంటంటే
ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. డైలాగులు ఆపేసి మనం ఎక్కువ శాతం ఎక్కువ మనం ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో దాని మీద మనం ఫోకస్ చేయాలి. లా అండ్ ఆర్డర్ వచ్చేసి చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఆయన ఈ డైలాగులు వేసుకోవడము, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా అండి? ఒక విషయం మీద ప్రజలను అడుగుతున్నాను. జనరల్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా? ప్రతి దాంట్లో గొడవలు జరుగుతున్నాయి, ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఇష్యూ జరుగుతుంది. ఎందుకు అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని మనం చెప్పుకోవాలి. ఇవన్నీ తెలియకుండా ఎందుకు జరుగుతాయండి? ఎస్పీఓ డిఎస్పీఓ ఎవరో ఒకళ్ళు బాబు గారికి చెప్పరా ఈ విషయాలు జరుగుతాయి. ఎందుకంటే జరగకుండా అనేది ఉండదండి. ఎందుకంటే డైలీ రిపోర్ట్ అనేది ఉంటుంది. జనరల్ గా అధికారులు అనేవాళ్ళు సీఎంకి లా అండ్ ఆర్డర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆయన యాక్షన్ తీసుకోమనా తీసుకోవద్దనా ఏదో ఒకటి చెప్పారు. కానీ మనోడైనా వదిలేయమని చెప్తారా? ఏందో మనకేం తెలుస్తుంది? అలాంటి జరగకుండా చూసుకునే కార్యక్రమం అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇదండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.